తెలంగాణకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది. అదేంటంటే తెలంగాణలో అసలు జర్నలిస్టులు ఎవరు? తెలంగాణలో జర్నలిస్టులు ఎవరు? ఇది తేల్చాల్సినటువంటి ఒక పెద్ద సమస్య ఇప్పుడు రాష్ట్రం మీద వచ్చి పడ్డది. ఇది వేరే ఊళ్ళో ఎవరికో వస్తేనో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన ముఖ్యమంత్రికి పదే పదే ఈ డౌట్ వస్తూ ఉన్నది. నిజమైన జర్నలిస్టులు ఎవరు? ఫేక్ జర్నలిస్టులు ఎవరు? నిజమైన జర్నలిస్టులు ఎవరు? ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న జర్నలిస్టులు ఎవరు? సో ఇదేందో తేల్చాలని ఆయన పట్టుబట్టి గతంలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, అంతకుముందు చాలా వివిధ వేదికల మీద మాట్లాడినటువంటి మాటలు అవన్నీ చూసినాం. సో ఇప్పుడు ఇంకొకసారి అదే మాట మాట్లాడింది ఆయనే. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా జర్నలిస్టుల మీద ఆయనకు ఎందుకో కొంత చులకన బాగున్నట్టున్నది. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినాం మనం. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కని వాని మైక్ వాని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి వాని మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అసెంబ్లీలో మాట్లాడారు, చాలా వేదికల మీద మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇవాళ ఒక మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు అథారిటీస్ ఉన్నాయి, కంప్లైనింగ్ అథారిటీ టు ఎగ్జామిన్ దేర్ న్యూస్ అండ్ దేర్ వ్యూస్. సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మీద, తప్పుడు ప్రచారాల మీద తేల్చడానికి ఒక చట్టం చేస్తామని చెప్పారు. ఓకే, సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాల మీద చట్టం తేవాలి. కాకపోతే ఆయన ఇంకొక మాట మాట్లాడింది అక్కడ, చూడండి. అంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. సో అంటే ఇది ఆయన అసలు టార్గెట్. ఇది జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు ఇంకేవో వ్యవహారాలు నడిపిస్తున్నారు, వాళ్ళెవరు అని తెలుస్తారంట. సో జర్నలిజం ముసుగేసుకొని తప్పులు చేసే వాళ్ళ సంగతి తేల్చాల్సిందే. జర్నలిజం ముసుగేసుకొని లంచాలు వసూలు చేసి, డబ్బులు వసూలు చేసి, ఆ దందాలు చేసేటోళ్ళు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళకు 100% చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ టార్గెట్ ఏంటిది, ప్రభుత్వ ఉద్దేశం ఏంటిది, ప్రభుత్వం ఎందుకు పదే ఇట్లా మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి ఎందుకు ప్రతిసారి జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ జర్నలిస్టులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎక్కడికక్కడ ఎత్తి చూపిస్తున్నారు, ప్రపంచానికి కనబడేలాగా చేస్తున్నారు. సో దీనివల్ల ఆయనకి ఇబ్బంది అవుతున్నది పాపం. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని నియంత్రించాలి. ఇప్పుడున్నటువంటి మెయిన్ సోర్స్ ఏంటిది మీడియాకి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది మెజారిటీగా. సో మరి మిగిలింది ఏంటిది, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా. సో డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రధాన మాధ్యమాలు ఏంటి, ఇవే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళకి మాధ్యమాలు. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీద చట్టం తీసుకొస్తే ఇబ్బంది పడేది ఎవరు, ఈ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఇబ్బంది పడతారు. ఒక రేవంత్ రెడ్డి ఇంకెవరైనా తిట్టినా, రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రజలు ఆగ్రహంతో కొన్ని మాటలన్నా కూడా ఏది కూడా మనం చూపించడానికి ఉండదు. అంటే వాళ్ళు చట్టం చేయాలనే ఉద్దేశం అదే అన్నట్టు. ప్రజలు గట్టిగా విమర్శించినా, మాకు రావాల్సిన ఏవి ఇస్తలేరని గట్టిగా ప్రశ్నించినా ఏవి కూడా చూపించకుండా కట్టడి చేసే ప్రయత్నం ఇది. సో ఇది క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. అందుకే ఈ చట్టం అని పదే మాట్లాడుతున్నది. ఎందుకు అంటే ప్రశ్నించే వాళ్ళంతా కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాలోనే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకుని ఇంకొక భయం ఏంటంటే, గతంలో ఎవరైతే కొన్ని ఇదే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డికి వెంట ఉండి, రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి, గత ప్రభుత్వాన్ని పూర్తిగా తులనాడి, బండ బూతులు తిట్టి, మారు పేర్లు పెట్టి, ఏ స్థాయిలో కిందకి దొక్కిర్రో, ఏ స్థాయిలో వాళ్ళని దుర్భాషలాడిరో గత పాలకులు, ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిని నెత్తినెత్తుకొని ముఖ్యమంత్రి పీఠం దాకా తీసుకొచ్చిర్రో, ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని వెంట పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతా ఉన్నారు. సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఆయనకు ఇబ్బందిగా మారుతా ఉన్నది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి మరి, కట్టడి చేస్తేనే ఈ పోవడం ఆగుతుంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎట్లాగో ప్రభుత్వాన్ని జోకే వార్తలే వస్తాయి. సో మరి ఇట్లాంటి ప్లాట్ఫామ్లో కట్టడి చేయాలి కదా. ఇట్లాంటి ప్లాట్ఫామ్లను కట్టడి చేసినప్పుడే వాళ్ళకు కొంచెం సెక్యూర్గా ఉంటారు, సేఫ్గా ఉంటారు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రజలకు తెలియకుండా ఉంటుంది. ప్రజలు ఎన్ని ఆర్తనాదాలు పెట్టినా కూడా ప్రపంచానికి కనిపించకుండా ఉంటుంది. ఇది ప్లాన్. సో ఈ మహత్తర కార్యక్రమానికి ఆయన ఇంకా కొందరు మహనీయుల పేర్లు తీసుకొని చెప్పుకొచ్చేయండి. ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి
స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపినారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులం చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ వీళ్ళంతా కూడా స్వాతంత్ర పోరాటం కోసం, స్వాతంత్ర పోరాటంలో ప్రజలను సమాయత్తం చేయడానికి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పత్రికలు స్థాపించి పోరాడిరు అని నేను చెప్పుకొచ్చాడు. సో అప్పుడు ఆనాటి బ్రిటిష్ పాలకుల అరాచకాలు, వాళ్ళ అకృత్యాలకు వ్యతిరేకంగా గాంధీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పత్రికల ద్వారా ఆనాటి బ్రిటిష్ పాలకుల అకృత్యాలను, అరాచకాలను, ప్రజలను పెడుతున్న ఇబ్బందులను వాళ్ళు ప్రపంచానికి చూపించారు. ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలిచ్చారు, స్వాతంత్రం కోసం పోరాడాలని ఒక స్ఫూర్తిని నింపారు. మీరు చెప్పింది ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు కూడా మీడియా అదే కదా చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఇప్పుడు ఈ ప్రభుత్వము, ఇప్పుడు మన పాలకులు, మనం ఏరికోరి తెచ్చుకున్న పాలకులే ఇప్పుడు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ అకృత్యాల మీద ఈ మీడియా ప్రశ్నిస్తున్నది. ఆనాడు వాళ్ళు పాలకులనే ప్రశ్నించారు, గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో ఇప్పుడు కూడా జర్నలిస్టులు పాలకులనే ప్రశ్నిస్తూ ఉన్నారు, పాలకుల తప్పులనే ప్రశ్నిస్తున్నారు. సో ఆనాడు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు జర్నలిస్టులు చేసేది కూడా కరెక్టే. ప్రశ్నిస్తున్నది ఎప్పుడు కానీ జర్నలిస్టులు ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను. ప్రభుత్వం చేస్తామనే చేసినప్పుడు, ఇస్తామనే ప్రజలకు ఇచ్చినప్పుడు, అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీద దాడులు చేయకుండా ఉన్నప్పుడు మీడియా ఏమనదు, మీడియా ప్రశ్నించదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లా ప్రశ్నించదు, ప్రశ్నించేదే డిజిటల్ మీడియా. సో అందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించరు. సో ఖచ్చితంగా జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నిస్తానే ఉంటాడు. సో మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తూ ఉన్నది. అసలు ప్రతిసారి జర్నలిస్ట్ ఎవరు, జర్నలిస్ట్ ఎవరైనా తేల్చాలి, చట్టం చేస్తాం, అది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. సరే మరి ఎవరు జర్నలిస్ట్ మీ ఉద్దేశంలో? ఎవరు? మీరు అక్రిడేషన్ కార్డు ఎవరికైతే ఇస్తారో వాళ్ళే జర్నలిస్టా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్నారు కదా వాళ్ళు మాత్రమే జర్నలిస్టా? లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్లో పనిచేసుకుంటూ, పేపర్లు కానీ ఛానల్లో కానీ పనిచేసుకుంటూ అక్రిడేషన్ లేకుండా ఉన్న వాళ్ళు మరి జర్నలిస్టుల కిందికి రారా? లేదు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసి అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చి సొంతగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెట్టుకొని నడిపిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ జర్నలిస్టుల పరిధిలోకి రారా? కేబుల్ టీవీలు నడిపిస్తున్న వాళ్ళు, ఇంకొక డిజిటల్ మీడియాను, డిజిటల్ పేపర్లో ఇవన్నీ నడిపిస్తున్న వాళ్ళు జర్నలిజం చేసి, జర్నలిజం అనుభవం ఉండి, జర్నలిజం చదివి, జర్నలిజం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇవి చేస్తున్న వాళ్ళు మరి మీ లెక్కలో జర్నలిస్టులు కారా? ఎవరు మరి? మీ ప్రాతిపదిక ఏంటి జర్నలిస్ట్ అనే దానికి? ఏ లెక్కన మీరు జర్నలిస్ట్ అనేవాడిని లెక్క కడతారు? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మీరు జర్నలిస్టుల మీద ఇదే చేస్తూ ఉన్నారు, ప్రతిసారి ఇదే ప్రాపగండా చేస్తూ ఉన్నారు. ఒక దశలోనేమో డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టుల మధ్యలో వైరం పెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళిద్దరిని దూరం చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అసలు జర్నలిస్ట్ అనేవాడు ఎవడు అనేదానికి మీరు ఎట్లా ప్రతిసారి జస్టిఫికేషన్ అడుగుతా ఉన్నారు? ఎట్లా జస్టిఫికేషన్ చేస్తారు? మరి చేయండి. దీనికి ఒక అర్హత ఏంటిది, ఒక ప్రామాణికం ఏంటిది జర్నలిస్ట్ అనేవాడికి? ఏ రకంగా మీరు జర్నలిస్ట్ అనేవాడిని నిర్ణయిస్తారు? మీరు గద్దెనెక్కడానికి ఇన్ని రోజులు అప్పుడు మీ వెనకాల ఉన్న వాళ్ళు, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు జర్నలిస్టులు. మీరు చెప్పినట్టు మీకు డెస్క్లో ఉండి మీ వార్తలను మీకు నెగిటివ్గా వార్తలు రాకుండా అడ్డుకున్న వాళ్ళు మీకు నచ్చిన జర్నలిస్టులు. ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడుని నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. సో మరి మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు జర్నలిస్టులు కాదా? కేవలం ప్రభుత్వాన్ని జోకే వాళ్ళు, ప్రభుత్వాన్ని భజన చేసే వాళ్ళే మీ ఉద్దేశంలో జర్నలిస్టులా? మరి అందుకైనా అక్రిడేషన్లో కోత పెట్టి కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి 4 కార్డులు ఇస్తే వాళ్ళే మన ప్రభుత్వాన్ని నిలబెడతారు, ప్రభుత్వానికి అండగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా జర్నలిస్టుల కేటగిరీలోకి రావద్దు. డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాడు ఎంత సీనియర్ అయినా సరే, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ సీనియర్ అయినా సరే, వాడు జర్నలిస్టుల కేటగిరీలోకి రావద్దు, మన జోలికి రావద్దు, మనం ప్రశ్నించొద్దు. వాడు ఒకవేళ ప్రశ్నిస్తే వీడు జర్నలిస్ట్ కాదని తీసుకుపోయి లోపలేస్తాం. డిజిటల్ ఛానల్ కావచ్చు, డిజిటల్ పేపర్ కావచ్చు, ఇట్లా నడిపే వాళ్ళు అక్రిడేషన్ లేదు, 20-30 ఏళ్ళు మీడియా సంస్థలు పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, సో వాడు జర్నలిస్ట్ కాదు, తీసుకుపోయి లోపలేస్తాం. సో మరి మీరు చెప్తున్న జర్నలిజం ఇదేనా? మీరు చెప్తున్న జర్నలిస్ట్ వాళ్ళేనా? కేవలం మీకు భజన చేసే వాళ్ళు, మీకు అనుకూలంగా వార్తలు రాసే వాళ్ళే జర్నలిస్టులు. సో ఏ ప్రాతిపదిక మీరు ఏ రకంగా ప్రతిసారి జర్నలిస్ట్ ఎవరు అని ఎందుకు పదే ఒక జర్నలిజానికి అది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మరి అట్లాంటప్పుడు జర్నలిస్టులు ఒక సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్లే వాళ్ళు మాత్రమే. కానీ రాజకీయ నాయకులు చట్టాలు చేసేవాళ్ళు. ఒక రాష్ట్రం, ఒక దేశం నడవడానికి చట్టాలు చేసేవాళ్ళు రాజకీయ నాయకులు.
సో మరి వాళ్ళ క్వాలిఫికేషన్ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ తోటి పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ తోటి రాజకీయ నాయకులు అవుతున్నారు, ఏ క్వాలిఫికేషన్ తోటి ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఇవన్నీ కూడా జర్నలిస్టులుగా మేము ప్రశ్నించాల్సి వస్తుంది. అనుభవం ఉండి జర్నలిజం చదివి అనుభవం ఉన్న వాళ్ళనే మీరు జర్నలిస్టులుగా పరిగణించినప్పుడు, జర్నలిస్టులుగా ఆ కేటగిరీలోకి తీసుకున్నప్పుడు పదే పదే వాళ్ళు జర్నలిస్టులు కాదు, ఫేకులు, వాళ్ళు దందా చేస్తున్నారని మీరు పదే పదే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు, అసెంబ్లీ వేదిక బండబూతులు తిట్టినప్పుడు, మరి జర్నలిస్ట్ అనేవాడు కూడా రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లా ఒకరి క్వాలిఫికేషన్స్ మీద ఒకరు తవ్వుకుంటూ పోతే, ఒకరికి ప్రామాణికం ఏంటిది అనేది లెక్కలు తీసుకుంటూ పోతే ఇది చాలా దూరం పోతుంది. మరి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అర్హత ఏంటిది, మరి జర్నలిస్టులకు ఉండాల్సిన అర్హత ఏంటిది? సో ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో వీటిని తవ్వుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అంటే మీరు ఈ చట్టాలని కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ అంతిమ లక్ష్యం కనిపిస్తున్నది ఏంటి అంటే, ప్రశ్నించేవాడెవడు ఉండదు, ప్రశ్నించేవాడెవడు జర్నలిస్ట్ కాదు, ప్రశ్నించేవాడెవడు అసలైన జర్నలిస్ట్ కాదు, నకిలీ జర్నలిస్టు, వాడు అసలు జర్నలిస్టే కాదనే ముద్రేయాలనే కృతనిశ్చయంతో మీరు ఉన్నట్టుగా పదే పదే మీ మాటల ద్వారా అర్థమవుతా ఉన్నది. సో ఇవాళ మరొకసారి మహిళా దినోత్సవం వేదికగా మీరు దాన్ని కూడా బయట పెట్టుకున్నారు. అక్రిడేషన్ల విషయంలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. జర్నలిస్టుల మీద మీకు ఉన్నటువంటి మరి అంత కోపం ఎందుకు ఏం అర్థం కాదు, కానీ ఈ స్థాయిలో మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లా ఒక పగబట్టి చేస్తున్నట్టుగా జర్నలిస్టులు అందరి మీద చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒకనాడు వాళ్ళే మిమ్మల్ని గద్దెనెక్కిచ్చారు. సో మరి అది మర్చిపోయి మీరు ఇప్పుడు వాళ్ళ మీదనే పదే పదే వాళ్ళని అవమానించేలాగా, సమాజంలో వాళ్ళని పలచన చేసేలాగా, సమాజంలో వాళ్ళని పూర్తిగా వెలేసిన వాళ్ళలాగా, వెలేయబడిన వాళ్ళలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది మీ ఉద్దేశం ఇంకా ఏం ఉద్దేశం ఉందో మీ లోపల మీరే చెప్పాలి.